గంగారం పోర్ట్ సీఈఓగా మీరు విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అటు వైకాపా నుంచి ఇటు తెలుగుదేశం నుంచి కూడా రాజకీయాల్లోకి రమ్మని మీకు ఒకే సమయంలో మీకు ఆఫర్ వచ్చింది. ఎందుకు అలా తిరస్కరించారు? కాదు, తిరస్కరించడం అంటే నేను అప్పుడు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్న సమయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు యలమంచిలి అక్కడ దగ్గర మాకు పోర్టుకి దగ్గరే. అప్పుడు మర్యాదపూర్వకంగా కలవడం మాత్రం జరిగింది. జరిగినప్పుడు మాటలు మాట్లాడుకున్నాం. మీరు వస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద కూడా చర్చ జరిగిన మాట వాస్తవం. నేనే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, దాయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా వస్తే నామినేట్ పోస్ట్ కూడా ఇస్తామని కూడా చెప్పారు. అప్పుడు విజయసాయి రెడ్డి గారు గౌరవనీయులు వారు ఏమన్నారంటే సాంబశివరావు గారు కూడా మా దగ్గరికి వస్తున్నారు అన్నారు. బట్ నాకేంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, లెట్ మీ టెల్ యూ ట్రూత్, షూర్ సార్, నాకు ఐఎమ్ నాట్ ఏ రిచ్ మ్యాన్ విత్ లాట్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఆల్ దట్ కైండ్. ఏదో ప్రాపర్టీ ఉంటే ఉండొచ్చాము, కానీ ఒక లిక్విడిటీ అంటూ ఒక 10 కోట్లు అంటే కూడా మేము భయంకరంగా కష్టపడాల్సిన అందరి దగ్గర. ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నాను అనుకోండి, మీకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా, ఎక్కడికే బాధ్యత ఉంటుంది కదా. సో ప్యూర్లీ ఆన్ ది మనీ కన్సిడరేషన్స్ ఐ డిడ్ నాట్ జాయిన్, ప్యూర్లీ ఆన్ మనీ కన్సిడరేషన్స్. ఎందుకంటే ఆ తర్వాత అజయ్ కల్లాం గారు కూడా చెప్పారు, సంవత్సరం మేము అంతా వర్కౌట్ చేసాం అనకాపల్లికి ఏం చెప్పాను అనుకున్నారు. కానీ నా వైపు నుంచి కూడా అంతా కొంత హెసిటేషన్ అన్నమాట వాస్తవం. అంటే ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే అడిగినప్పుడు మనం పోవాలి ఆ టైంకి. తెలుసు అప్పట్లో, ఫ్రాంక్లీ స్పీకింగ్, అప్పట్లో పాదయాత్ర చేసినప్పుడే తెలుసు వారు పవర్లోకి వస్తారని కూడా తెలుసు. ఇవన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా అంటే ఆప్యాయతతో చెప్పారు, సాంబశివరావు గారు నిడబయలు ఓడిపోవడం బాగోదు, నామినేట్ పోస్ట్ తీసుకుని అన్నట్టుగా అన్నారు. సో ఏదైనా అల్టిమేట్లీ పాయింట్ ఈస్ ఐ వాజ్ హెసిటెంట్ దెన్ అండ్ ఈవెన్ ద లాస్ట్ ఎలక్షన్స్ ప్యూర్లీ ఆన్ వన్ కన్సిడరేషన్, మనీ కన్సిడరేషన్స్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నేనేంటో తెలిసిన తర్వాత నేను పోయి చేతులు కట్టుకొని నిలబట్టడం అంటే నాకు వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ ఐ ఆల్సో ఎక్స్పెక్ట్ సమ్ మినిమం రెస్పెక్ట్ ఫ్రమ్ ది పార్టీస్. ఆ విషయంలో బోత్ ద పార్టీస్ దే ట్రీటెడ్ మీ వెల్, ఐ థ్యాంక్ దెమ్. ముఖ్యంగా ఇప్పుడంటే అంటే 2019లోనే అడిగారు చంద్రబాబు నాయుడు గారు, అంటే అప్పుడు 1.5 అయిపోయింది కదా, రిటైర్ అయిన తర్వాత సాంబశివరావు గారు ఎప్పుడు వస్తున్నారంటే, ఎస్ సార్ ప్లీజ్ టేక్ చార్జ్, మీరు చార్జ్ చేసుకున్న తర్వాత వచ్చేస్తాను సార్ మీ దగ్గరికి అన్నాను. సో బేసికలీ ఐఎమ్ స్టిల్ బ్యూరోక్రాటిక్ మైండ్ ఉంటుంది మాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. తప్పకుండా సార్. అందరూ ఏబిసిడి అంటే ఆల్ఫాబెట్స్ అనుకుంటారు, మీరు దాన్ని సరికొత్తగా నిర్వచించారంటే ఏంటి సార్? అది నాకు ప్రతి ఒక్కళ్ళకి కర్ర పట్టుకొని లాఠీ పట్టుకొని పెత్తనం చలాయించడం చాలా ఇష్టం పోలీస్ డిపార్ట్మెంట్లో. ప్రతి ఒక్కరికి దాన్ని లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ అంటుంది. సిఐ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్. క్రైమ్ చేయడానికి, క్రైమ్లో ఇన్వెస్టిగేట్ చేయడానికి పెద్ద ఆసక్తి చూపరు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు అందులో క్రైమ్ సాల్వ్ చేయడానికి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళకి స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తాం మేము. ఏంటంటే అరే చాలా బాగా చేశారు నువ్వు అని చెప్పని, అట్లా సత్య అని ఒక ఎస్పీ, మహబూబ్ నగర్ ఎస్పీ ఉన్నప్పుడు అలా కొంతమందికి న్యాక్ అనమాట. కానీ నేను ఎందుకనో దాన్ని నమ్మేవాడు కాదు. ప్రతి ఒక్కళ్ళు న్యాక్ ఉంది, ప్రతి ఒక్కరు చేయగలడు, మనం దాన్ని కొంత ఎంకరేజ్ చేయాలి. క్రైమ్ బాగా డిటెక్ట్ చేసిన వాళ్ళకి మంచి రివార్డు ఇద్దాం. ఆ రివార్డు పేరు ఏం పెడదాం అన్న దగ్గరికి వచ్చేటప్పటికి షెర్లాక్ హోమ్స్ అవార్డు అని మేము అనుకున్నాం. షెర్లాక్ హోమ్స్ అంటే తెలుసు కదా, డిటెక్టివ్. కానీ ఎందుకని మనసులో చీకుమంది పోయి ఫారినర్ పేరు ఎందుకు, మంది ఎందుకు పెట్టకూడదు, మన దగ్గర ఎవరైనా ఉన్నారా అంటే, నేను అంత పురాతన గ్రంథాల్లో అంత లేదు. సో డీజీపీగా ఉన్నప్పుడు మార్నింగ్ వాక్ చేస్తూ అప్పాలో కూడా వచ్చింది నాకు ఐడియా అనమాట, కంపల్సరీగా పెట్టాలి. మీరు అప్పాలో ఉన్నప్పుడు వచ్చింది ఐడియా వచ్చింది. సో దానికి సంబంధించి మేమేం చేసామంటే, అప్పాలో ఉన్నప్పుడు బెస్ట్ కేసెస్ డిటెక్టెడ్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ 3 పంపించమనేవాడిని. అప్పుడు 13 జిల్లాలు ఉన్నాయి, చాలా జిల్లాలు ఉన్నాయి, 23 జిల్లాలు. 23 నుంచి 3 అంటే ఎంత, 69 వచ్చాయి మనకి కేసెస్. ఆ బెస్ట్ కేసెస్ అన్ని పిల్లలకి చెప్పేవాళ్ళం, ఎస్ఐలకి వాళ్ళకి పాఠాలు. ఎస్ బెస్ట్ కేసు అంటే అంతకన్నా ఏమిటో చెప్పండి. బెస్ట్ కేసు, వర్స్ట్ కేసు ఏంటో చెప్పేవాళ్ళం. ఓకే, ఇది కన్విక్ట్ అయిన కేసు అంటే బెస్ట్ కేసు, అంటే అంత దారుణమైన కేసు కూడా ఎక్విట్ అయిపోయిందంటే బ్యాడ్ కేసు. సో డీజీపీ ఇంట్లో తిరుగుతూ మార్నింగ్ 7 o'clock తిరుగుతూ ఉంటే, అవార్డు అంటే క్రైమ్ అంటే ఇది బాగానే ఉంది, రిధం వస్తుందని, అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్, ABCD, అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్. సో ABCD అవార్డులు పెడితే ఎంత సంతోషం అంటే, ఇన్ఫ్యాక్ట్ 33 ఏళ్ల పోలీస్ సర్వీస్లో 2 things which I cannot forget అంటే, one protecting a పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్, మహబూబ్ నగర్, అది అడగాలనుకున్నాను, నెంబర్ 1.
అండ్ నెంబర్ 2 ABCD అవార్డు. ఏబిసిడి మిగిలినంతా కూడా అథారిటీతో నడిపించాను అంతే. బికాజ్ సి మై పాయింట్ ఈజ్ సింపుల్. ఐఎమ్ ఎ మ్యాన్ విత్ అథారిటీ, లీగల్ అథారిటీ. నాకు యూ హ్యావ్ నో రైట్ టు క్రియేట్ డిస్టర్బెన్సెస్. దట్స్ ఇట్. నువ్వు వింటే విను, లేకపోతే ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ గాట్. దట్స్ మై స్టైల్. రారు ఎవరు రారు. అందుకే నా పేరే సాంబా నా ఊరే ఆంధ్ర అనేది చాలా నానుడి అది అంటే అది పోలీస్ సర్కిల్స్ లో. కాకపోయినా నేను ఈవెన్ ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ద కాస్ట్. మీరు ముద్రగడ గురించి ఇందాక అడిగారు. అవును అడిగా. యాక్చువల్గా కూడా అయితే మందకృష్ణ గారు కూడా సేమ్. ఆయన ఉద్యమకారుడే కదా. బస్ తగలబెట్టారు మంగళగిరిలో. చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఏంటయ్యా ఇలా అంటే, ఇన్ఫర్మేషన్ లేదా, మీకు ఇంటెలిజెన్స్ లేదా అని చెప్పాను. ఆయన మీద చాలా కేసులు మా వాళ్ళకి చెప్పాను, ఒకసారి ఇలా అవటం అంటే బాగోదు, మేబీ బస్సే తగలబెట్టి ఉండొచ్చు చెప్పాను. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెట్టినా కానీ ఎస్పీస్ ఆర్ రెస్పాన్సిబుల్ టు అరెస్ట్ హిమ్ అని చెప్పి. దాంతో ఆయన కూడా కొంత వెనక్కి తగ్గారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ హిమ్. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ అగెన్స్ట్ ఎనీబడి క్రియేటింగ్ వైలెన్స్. దట్స్ ఇట్. అలాగే నడిపించారు. మొత్తం వాట్ ఎవర్ యూ సే, వాట్